Hi friends, this is Ramana. Welcome back to my channel. Best mobiles under 10,000 rupees. After market lines are on market lines are best mobiles ఏమున్నాయి. For example గా మొబైల్స్ ప్రైస్ అన్ని మనకి హైప్ అయిపోయినాయి. ఇదివరతో పోల్చుకుంటే గనక ఇప్పుడు మనకి ఆ ప్రైస్ లో మొబైల్స్ రావడం లేదు. సో వచ్చిన వాటిల్లో ది బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి, మీరు అనుకున్న ప్రైస్కి ఏ మొబైల్ బెటర్ ఏంటి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. ఈ మొబైల్స్ అన్నీ కూడా వీ కార్డ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పోస్ట్ చేస్తాం, డైరెక్ట్గా వెళ్ళి లింక్ పర్చేజ్ చేయొచ్చు. అలాగే మొబైల్స్ మీదే కాదు, మనకి ఏసీల మీద మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఆఫర్స్ కూపన్తో పాటు మనకి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఆఫర్స్ వస్తున్నాయి. నేను వెంటనే పోస్ట్ చేస్తాను, టెలిగ్రామ్కి వచ్చేసరికి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా టాపిక్లకు వెళ్ళిపోతే మీ దగ్గర ఎగ్జాక్ట్గా ఒక 10,000 రూపీస్ ఉంది అనుకుంటే ఆ ప్రైస్ ఇంట్లో మీకు కనిపించే మొబైల్ ఆఫర్ మార్కెట్లో రెడ్మీ A4. ఇది మనకి ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్ ఉంది, ఆఫర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఆఫర్ మార్కెట్లో మనకి ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది, ఎందుకంటే మనకి ఛార్జెస్ ఉంటాయి కాబట్టి. దీని స్పెక్స్ గురించి మాట్లాడితే మేజర్గా మాట్లాడితే ప్రాసెసర్ ఇది అవుట్ ఆఫ్ బాక్స్ మనకి అండ్ 15తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 4 Gen 2 ప్రాసెసర్ 6/128GB స్టోరేజ్తో వస్తుంది. స్టోరేజ్ పరంగా కానీ ర్యామ్ పరంగా కానీ ప్రాసెసర్ పరంగా కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. మీరు హెవీగా ఎక్స్పెక్ట్ చేయమాకండి, కానీ ఒక నార్మల్ గేమ్స్ ఆడతాను, డేట్ యూజ్ చేస్తాను అనుకుంటే ఈ ప్రాసెసర్ బాగానే క్యాపబిలిటీ ఉంటుంది. మరీ చెప్తున్నాను, మీరు హెవీగా గేమ్స్ ఆడతాను అనుకుంటే కనుక ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్, హీటింగ్ సమస్య ఖచ్చితంగా ఉంటుంది. డేట్ యూజ్ చేస్తాను అనుకుంటే ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 5160 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 8 months ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ కెపాసిటీ నాట్ బ్యాడ్, బాగానే ఉంటుంది. 1 day వస్తుంది. బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి ఒక నార్మల్గా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక 1 day వస్తుంది. హెవీగా యూజ్ చేస్తాను అనుకుంటే 6 hours వస్తుంది ఈ బ్యాటరీ కెపాసిటీ. డిస్ప్లే క్వాలిటీ 6.8 inches HD డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 600 nits మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్, బాగానే సపోర్ట్ చేస్తుంది. మల్టీమీడియా చూస్తాను అనుకుంటే కనుక గుడ్. ఇంకా కెమెరాస్ 50 MP మెయిన్ కెమెరా, 8 MP సెల్ఫీ వచ్చేసరికి డీసెంట్గా ఉంటుంది. మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. సో ఈ స్పెక్స్ అన్ని కూడా ఒక నార్మల్గా ఉంటాయి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. ఇదే మొబైల్ మనకి పోకో M7గా మనకి ఫ్లిప్కార్ట్లో ఉందన్నమాట. ఒకసారి చూడండి, సేమ్ టు సేమ్ మనకి ఒకేలాగా ఉంటే బ్రాండ్ మాత్రం మారుతుంది తప్ప కానీ మీకు ఏ మొబైల్ మీకు ఆఫర్ వచ్చిందో, ఏ మొబైల్ మీకు డౌన్ అయిందో ప్రైస్ వచ్చేసరికి ఆ మొబైల్ తీసుకోవచ్చు. ఇది మాత్రం కొంచెం మైండ్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే అండర్ 10,000 రూపీస్లో ఎవర్ గ్రీన్ మొబైల్, అన్ని స్పెక్స్ బాగుండాలి, నేను డేట్ యూజ్ చేస్తానన్నా, చాలా బాగుండాలి, చూడడానికి లుకింగ్ వైజ్ కానీ స్పెక్స్ వైజ్ కానీ చాలా బాగుండాలి అనుకుంటే మీకు కనిపించే మొబైలే మోటో G35. ఈ మొబైల్ నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. డిజైన్ క్వాలిటీతో పాటు స్పెక్స్ చాలా బాగుంటాయి. ఇది కూడా మీకు చెప్తున్నాను, మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఒక నార్మల్గా యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీ గ్రాండ్ పాకి ఇద్దామన్నా, మీ సిస్టర్ గిఫ్ట్కి ఇద్దామన్నా, మీకు ఒక మంచి మొబైల్ కావాలనుకున్నా సరే నేను చెప్పే మొబైల్స్ బాగానే ఉంటాయి. అందులో ఈ మొబైల్ ఇంకా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ 6.72 ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 1000 nits మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ ఈ మొబైల్ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. మీరు ఎక్కువ మల్టీమీడియా చూస్తాను, లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ చూస్తాను అనుకుంటే ఈ డిస్ప్లే క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి అండ్ 15తో వస్తుంది. యూని T760 ప్రాసెసర్తో వస్తుంది. 4/128GB స్టోరేజ్తో వస్తుంది. UFS 2.2 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే సపోర్ట్ చేస్తుంది. చెప్పాక మీరు హెవీ గేమ్స్ ఆడమాకండి, ఒక నార్మల్గా యూజ్ చేస్తాను అనుకుంటే ఈ ప్రాసెసర్, ఈ ర్యామ్, స్టోరేజ్ బాగానే సపోర్ట్ ఉంటుంది, ఓకే అనిపిస్తుంది. కెమెరా క్వాలిటీ 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, సెల్ఫీ 16 MP, బ్యాక్ నుంచి 4K క్యాపబిలిటీ ఉంటుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో వేరే మొబైల్స్ ఏది కనిపించదు మీకు 4K క్యాపబిలిటీ, ఈ ఒక్క మొబైల్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో కెమెరా క్వాలిటీ కూడా నాట్ బ్యాడ్, బాగానే ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 8 months సపోర్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్లోగా ఛార్జ్ అవుతుంది కానీ 1 day వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్, బ్యాటరీ, సో ఈ 4 ఈ మొబైల్కి ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ అసలు మిస్ అవ్వద్దు. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ఒకే బ్రాండ్ నుంచి 2 మొబైల్స్, ఒకటి ZTE లైట్, సెకండ్ వివో T4 లైట్. ఈ 2 మొబైల్స్ కూడా స్పెక్స్ సేమ్ ఒకలాగే ఉంటాయి. మీకు ఎక్కడ అవైలబుల్గా ఉన్నా సరే అమెజాన్లో మనకి IQ ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో మనకి వివో ఉంటుంది. క్రెడిట్ కార్డ్తో పాటు ఏదైనా ప్రైస్ డ్రాప్ అయింది అనుకుంటే మాత్రం ఈ 2 మొబైల్స్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఈ 2 మొబైల్స్ కూడా వివో సెంటర్కి సర్వీస్ చేస్తారు, డోంట్ వరీ.
స్పెక్స్ సేమ్ ఒకలాగే ఉంటుంది. దీంట్లో హైలైట్ పాయింట్ ఏమనుంది అనుకుంటే బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 15 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే 1 డే వస్తుంది, స్లోగా ఛార్జ్ అవుతుంది. బట్ మీరు డే యూజ్ చేస్తాను అనుకుంటే కనుక 1 డే వస్తుంది. హెవీగా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక 6 అవర్స్ వస్తుంది ఈ బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. డేట్ యూజ్ చేస్తాను అనుకుంటే కనుక సరిపోతుంది. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 5 మెగాపిక్సెల్ బాగానే ఉంటుంది. కెమెరా క్వాలిటీ బ్యాక్ సైడ్ మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్, బ్యాక్ మనకి 2 కెమెరాలు ఉంటాయి, సెల్ఫీ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ ఉంటుంది. కాబట్టి డోంట్ వరీ, మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఒక నార్మల్గా ఉంటుంది కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ 6.74 HD డిస్ప్లేతో వస్తుంది, 90 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, పీక్ బ్రైట్నెస్ 1000 nits మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. హైలైట్ పాయింట్ ఏమవుతుంది అనుకుంటే స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ కొంచెం యావరేజ్గా ఉన్నా సరే ఆడియో క్వాలిటీ మనకి కొంచెం సూటబుల్ అవుతుంది. ఇందులో వచ్చేసరికి మల్టీమీడియా అయితే కనుక బాగానే హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇందులో మనకి మిలిటరీ సర్టిఫికేట్తో వస్తుంది. మీ ఫాదర్ కానీ మీ గ్రాండ్ పా కానీ మీరు ఎక్కువ పొలాల్లో కానీ లేదా మీరు ఎక్కువ అవుట్ సైడ్ తిరుగుతున్నారు అనుకుంటే కనుక ఈ మిలిటరీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి కింద పడిన సరే మనకి బ్రేక్ అవ్వదు వాళ్ళు అంటున్నారు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎంతో కొంత మనకి పౌచ్ వేసుకోండి, స్క్రీన్ గార్డ్ మంచిది వేసుకోండి, కింద పడిన సరే మనకి అంతగా బ్రేక్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే పోకో నుంచి 10,000 రూపీస్లో ఏదో ఒక మొబైల్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. అదే మనకి పోకో C85. ఒకరిని రికమెండ్ చేయాలనుకుంటే కనుక ఈ మొబైల్ రికమెండ్ చేస్తాను. ప్రైస్ అయితే కనుక మంచి అగ్రెసివ్గా తీసుకొచ్చారు, స్పెక్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పి మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఒక నార్మల్గా ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రైస్ మనకి అప్రాక్సిమేట్ 10,000కే వస్తుంది. దీంట్లో హైలైట్ పాయింట్ ఏమనుంది అనుకుంటే బ్యాటరీ కెపాసిటీ 6800 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 33 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం 1 డే పైనే వస్తుంది అనమాట. డేట్ యూజ్ చేస్తాను అనుకుంటే కనుక 1 డే పైనే వస్తుంది. ఒక నార్మల్గా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక 7 hours వస్తుంది. మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తాను అనుకుంటే మాత్రం ఈ బ్యాటరీ కెపాసిటీ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఓకే అనిపిస్తుంది. ఇంకా ప్రాసెసర్ అనమాట, అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 6300 ప్రాసెసర్ 2+3 అప్డేట్స్ యూజ్ చేస్తారు. 400GB స్టోరేజ్తో వస్తుంది. UFS 2.2 సపోర్ట్ చేస్తుంది. సో ప్రాసెసర్ అయితే కనుక నాట్ బ్యాడ్, బాగానే సపోర్ట్ చేస్తుంది. ఇదే ప్రాసెసర్ మనం ఒక 2 years బ్యాక్ చూసామన్నమాట. గమనించండి మీరు, ఈ ప్రాసెసర్లే మనం ఇంకొక 1 year వరకు చూస్తూనే ఉంటాము. అండ్ ఇప్పుడు వచ్చిన ప్రాసెసర్లు మనకి ఒక 2 years వరకు చూస్తూనే ఉంటాము. ఎందుకంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ కానీ ఇవన్నీ మనకి ప్రైస్ హైప్ అయిపోయినాయి కాబట్టి మనం ఈ ప్రాసెసర్ మనం వింటూనే ఉంటాం అనమాట. ఇది ఇక్కడనే కాదు, మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్లో మనకి ఈ ప్రాసెసర్ మనం వింటూనే ఉంటాం. ఈ ప్రాసెసర్ కాదు, 8 series కానీ ఆ ప్రాసెసర్లు ఉంటాయి కదా, అవి మనం వింటూనే ఉంటాము. సో ప్రాసెసర్ అయితే కనుక నాట్ బ్యాడ్, బాగానే సపోర్ట్ చేస్తుంది. ఇంకా డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే ఇది HD+ డిస్ప్లేతో వస్తుంది. 6.9 inches ఉంటుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 810తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్తో పాటు డిస్ప్లే సైజ్ మనకి పెద్దగా ఉంటుంది. ఇది ఎవరికి ఇష్టపడతారంటే మనకి మల్టీమీడియా కానీ గేమ్స్ కానీ ఆడతాను అనుకుంటే కనుక ఈ డిస్ప్లే సైజ్ కానీ ఈ డిస్ప్లే కానీ చాలా బాగుంటుంది అనమాట, బిగ్ సైజ్ కాబట్టి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ మనకి ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ అవైలబుల్గా ఉంది. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో ఉందన్నమాట, ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే లావా నుంచి మనకి చాలా మొబైల్స్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్నా సరే నేను చెప్పే మొబైల్ కొంచెం బెటర్గా ఉంటుంది. అదే మనకి లావా బ్లేజ్ డ్రాగన్ 5G అనమాట. ఇది మనకి రీసెంట్గానే లాంచ్ చేశారు, చాలా బాగుంటుంది. స్పెక్స్ అయితే కనుక గుడ్ బాగానే ఉంటాయి. ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. 120GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. సో ర్యామ్తో పాటు ప్రాసెసర్ అయితే కనుక చాలా బాగుంటుంది అనమాట. సో అసలు మిస్ అవ్వమాకండి, ప్రాసెసర్ అయితే కనుక బాగానే సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ మనకి చాలా ఫాస్ట్గా మనకి రన్ అవుతాయి. ఇందులో వచ్చేసరికి కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ అంటారు, సంథింగ్ ఏదో అంటూనే ఉంటారు. ఇలా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ అనమాట. కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్. ఇందులో మనకి 3.5mm జాక్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా క్వాలిటీ బాగానే ఉంటుంది, డోంట్ వరీ. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.75 HD+ డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 450 nits మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్, బాగానే సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఎక్కువ ఇవే డిస్ప్లే మనకి వినిపిస్తూ ఉంటాయి. ఇక బ్యాటరీ కెపాసిటీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 8 volts ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి అప్రాక్స్గా 6GB 120GB స్టోరేజ్ మనకి 10Kకి వస్తుంది అనమాట. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ అండ్ ప్రాసెసర్ కానీ అన్నీ మనకి ఈ మొబైల్కి ప్లస్ పాయింట్ అవుతాయి. ఈ 5 మొబైల్స్ కూడా ది బెస్ట్ 5G మొబైల్స్ అవుతాయి అండర్ 10K లోపు. ఇవన్నీ కూడా వీకార్డ్స్ కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. అండ్ వెంటనే మీరు కామెంట్లో అడిగే మొబైల్ ఏమనుంది, శాంసంగ్ నుంచి ఒక మంచి మొబైల్ లేదని చెప్పి అనుకుంటే కనుక శాంసంగ్ గెలాక్సీ F06 మనకి ఫ్లిప్కార్ట్లో ఉంది, M06 మనకి అమెజాన్లో ఉంది. ఈ 2 మొబైల్స్ కూడా తీసుకోవచ్చు, డోంట్ వరీ. మీరు శాంసంగ్ ఫ్యాన్స్ అనుకుంటే మాత్రం, లేదు మీ గ్రాండ్ పా గిఫ్ట్కి ఇద్దామన్నా మీ నాన్నగారికి గిఫ్ట్కి ఇద్దామనుకున్నా, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ శాంసంగ్ అడుగుతూ ఉంటారు, సర్వీస్ పాయింట్ అడుగుతూనే ఉంటారు, వాళ్ళకు కూడా ఈ మొబైల్ రికమెండ్ చేయొచ్చు. F07 మనకి కొంచెం ప్రైస్ ఎక్కువైంది అనమాట.
ప్రైస్ కొంచెం పెంచుతా అనుకుంటే కనుక తీసుకోవచ్చు, కానీ బడ్జెట్లో మనకి F06 అనేది బాగానే ఉంటుంది. ఇది ఈరోజు టాపిక్. మీకు ఎలాగనిపించింది? సో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఫ్యూచర్లో మన ఛానల్లో అన్బాక్సింగ్లు వస్తూనే ఉంటాయి, మోటో కానీ నథింగ్ అని వస్తూనే ఉంటాయి. మీరు ఫాలో అయితే కనుక నాకు చాలా హెల్ప్ అవుతుంది. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది. ఇది ఈరోజు టాపిక్. బాయ్ బాయ్, జై హింద్.